ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భారీ స్థాయిలో ఉత్తరాంధ్రకు పరిశ్రమలు రానున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్పై నమ్మకంతో పెట్టుబడులు వరదలా పారుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధితో ఉత్తరాంధ్ర దశ దిశ మారనుంది. దీంతో ఇంతకాలం ఉత్తరాంధ్రను దోచేసిన వైసీపీకి ఇక చెక్ పడనుందా? ఇక కూటమి పార్టీలు ఉత్తరాంధ్రలో పాతుకుపోనున్నాయా? లెట్ us watch the story. కూటమి ప్రభుత్వం వెనుకబడిన ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టింది. భారీ సిటీలో పరిశ్రమలను తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా అనకాపల్లి తీరం పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. విశాఖ చుట్టుపక్కల పరిశ్రమల ఏర్పాటుకు భూములు అందుబాటులో లేకపోవడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనకాపల్లి ప్రత్యామ్నాయంగా మారింది. యూరప్ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిత్తల్ భారీ పెట్టుబడులతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. వైసీపీ హయాంలో అక్కడ భూములు కేటాయించాలంటూ ఏపీ ఐఏసీని సంప్రదించిన వారి సంఖ్య అంతంత మాత్రమే. కూటమి అధికారంలోకి రాగానే పరిస్థితి మారింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు, విస్తరణ ప్రతిపాదనలు ఏపీఐఏసీ జోనల్ కార్యాలయానికి అందుతున్నాయి. వైసీపీ పాలనలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పరిశ్రమల వెల్లువ మొదలైంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం అనకాపల్లిలో ఉండడంతో బడా పారిశ్రామికవేత్తల దృష్టి పడింది. ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్కు, గ్రీన్ హైడ్రోజన్ హబ్కు పీఎం మోదీ శంకుస్థాపన చేశారు. గత 7 నెలల్లో రాష్ట్రానికి 6,33,000 కోట్ల రూపాయలు భారీ పెట్టుబడుల ప్రతిపాదనలు అందితే వాటిలో అనకాపల్లి జిల్లా పరిధిలోనే 3,33,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాంతం హైవేకు, ఓడరేవుకు, ఎయిర్పోర్టుకు దగ్గరలో ఉండడంతో రవాణా సేవలు అందుబాటులో ఉంటాయి. మరోవైపు గత 6 నెలల్లో కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనలతో వచ్చేవారి సంఖ్య పెరిగింది. భూములు ఎక్కడ కేటాయిస్తారు, ఎంత ధర చెల్లించాలి, ఏ సదుపాయాలు కల్పిస్తారు, ఎప్పటిలోగా అనుమతులిస్తారు అని పారిశ్రామికవేత్తలు వాకబు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వంలో భూములు అక్రమంగా దోచేశారని విమర్శలొచ్చాయి. కొంతమంది వైసీపీ పెద్దలు ఉత్తరాంధ్రపై కన్నేసి అందినంత భూములు దోచేసి పరిశ్రమలు రాకుండా చేశారని కూటమి నేతల ఆరోపణలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల స్థాపనలో పారదర్శక విధానాలు పాటించడంతో దేశ విదేశీ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయని కూటమి పార్టీయే నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు అనకాపల్లి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సంస్థలో బాలాజీ బిల్డ్వెల్ సంస్థ ముందుంది. రాంబిల్లి మండల పరిధిలో 100 ఎకరాల్లో 1,176 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకు బాలాజీ బిల్డ్వెల్ సంస్థకు ఇటీవల రాష్ట్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. అదే క్రమంలో ఇండో గల్ఫ్ ఇంజనీరింగ్ కంపెనీ తొలి దశలో 45 ఎకరాలు, రెండో దశలో మరో 45 ఎకరాల్లో విస్తరించేలా పైప్లైన్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. మరోవైపు దేశంలోనే అతి పొడవైన పైపుల తయారీ ప్రాజెక్టు ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్కు చెందిన మాదుర్గా సంస్థకు 45 ఎకరాలు కేటాయించే ప్రతిపాదనలు ఏపీ ఐఏసీ పరిశీలనలో ఉంది. తాగునీటి పథకాలకు అవసరమైన పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు 100 ఎకరాలు కేటాయించాలని ఎస్ఐపి సిప్ ఇండస్ట్రీస్ నుంచి ఏపీఐఏసీకి ప్రతిపాదన అందింది. ప్రస్తుతం చైనాలో ఎస్ఐపికి ఒక తయారీ యూనిట్ ఉంది. ఆ తయారీ యూనిట్కు ఏపీకి తరలించనున్నట్లు ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీని ద్వారా 10,000 మందికి ఉపాధి లభించనుంది. ఇది కూడా అనకాపల్లి ప్రాంతంలోనే రానుంది. ప్రైవేటు పెట్టుబడులే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఏపీలో, అది కూడా విశాఖ, అనకాపల్లి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వీడిఎల్ విస్తరణ ప్రాజెక్టు కోసం అనకాపల్లిలో 200 ఎకరాలను కేటాయించాలని ప్రతిపాదించింది. అదే క్రమంలో నక్కపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఆర్సెలార్ మిత్తల్, నిప్పన్ స్టీల్స్కు ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే 2,200 ఎకరాలు కేటాయించారు. నక్కపల్లిలో మరో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు 1,300 ఎకరాలను కేటాయించారు. మరో 700 ఎకరాలను సేకరించాలని అనుకుంటున్నారు.
వల్లూరు పారిశ్రామిక పార్కులో 394 ఎకరాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. 50 కోట్లతో రైల్వే పై వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఏపీఐఏసీ ప్రతిపాదనలు రూపొందించింది. సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ అచ్యుతాపురం సెజ్ పరిధిలో కొన్ని రోజుల కిందట పరిశీలించి వెళ్లారు. ఈ పరిశ్రమలు అన్ని కార్యరూపం దాల్చితే యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి. దీంతో ఉత్తరాంధ్ర ప్రగతి పదంలో ముందుంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో ఇక వైసీపీకి పూర్తిగా దెబ్బ తగులుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ఎలా ఉండబోతుందో.